గొప్ప విషయాలు మొదటి ప్రసంగంగా మొదటి విషయం మనం విన్నాం. రెండవ ప్రసంగంగా పాపము వలన కలుగు భ్రమ అన్న అంశాన్ని వినడానికి సిద్ధపడదాం. దేవుని పిల్లలరా, ప్రారంభపు పలుకుల్లో మీరు విన్నట్టుగా దేవుడు పిల్లలు కావాలని కోరుకున్న ప్రారంభంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడు అంటే పరిశుద్ధులు, నిర్దోషులు పిల్లలు కావాలి. కానీ నాలాంటి పిల్లలే నాకు కావాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. నాన్న ఎదిగొచ్చిన కొడుక్కి అప్పుడప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, రై నేను చాలా పరువుగా బ్రతికాను, నేను చాలా గొప్పగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా కుటుంబ పరువును కాపాడుకుంటూ వచ్చాను. దయచేసి నీ చేష్టలతో, నీ పరులతో నా పరువు తీకు, నా కుటుంబం పరువు తీకు అని పదే పదే ఎదిగొచ్చిన కొడుకు ఎక్కడ తప్పు చేస్తాడోనని తండ్రి చెబుతూనే ఉంటాడు. భూమి మీద ఉన్న తల్లిదండ్రులే పిల్లల విషయంలో ఇలా మాట్లాడుతుంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనం కావాలని కోట్ల సంవత్సరాల క్రితమే కోరుకొని జన్మలను ప్రసాదించిన పరలోకపు తండ్రి ఇంకెంత గొప్పగా మన జీవితాల గురించి ఆలోచిస్తాడో మీరు రాత్రి జాగ్రత్తగా వినాలి. తల్లి గర్భంలో శుక్రకరంగా మనం ప్రారంభమైన నాటి నుండి 3వ నెల, 4వ నెల, 5వ నెల, 9వ నెల వచ్చేంత వరకు 270 రోజులు తల్లి గర్భంలో ఈ మహా నిర్మాణాన్ని దేవుడు జరిగించి కష్టం, కన్న తండ్రి కష్టంతో దేహాలను కట్టి ఈ లోకానికి పంపించి ఆ దేహాలను తనకు ఆలయాలుగా చూడాలని దేవుడు కోరుకుంటే ఈరోజు ఆ దేహాలు పాపాలకు నిలయాలుగా మారాయి. అవయవాలతో దేవుడు సేవ జరిగించాలని దేవుడు కలగకంటే ఆ అవయవాలు పాపానికి ఎవరి ఆయుధాలుగా మారిపోయాయి. దేవుడు పిల్లరా, ఈ పాపం చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, పాపపు జీవితంలో ఉండిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే అదొక భ్రమ. పాపం చేస్తున్నంతసేపు, పాపపు జీవితాన్ని గడుపుతున్నంతసేపు ఒక భ్రమ కలిగి ఉంటారు. ఏంటో ఆ భ్రమ? పాపం జరిగిస్తున్నప్పుడు కలిగే భ్రమ ఏంటో ఈరోజు మీరు చూస్తారు. దేవుడు పిల్లరా, దేవుడు ప్రారంభం నుంచి బైబిల్ అంతా మీరు గమనించండి, ఒకటే పదే పదే చెబుతూ ఉంటాడు, మీరంతా కూడా మార్గం తప్పారు, మార్గం తప్పారు, మార్గం తప్పారు, మీ బ్రతుకులు మార్గం నుండి తప్పిపోయాయి అని మాట్లాడుతూనే ఉంటాడు. కాకపోతే పాపం 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 వింటున్నాం. ఏంటి అసలు పాపం అంటే? పాపానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? పాపం అంటే ఏంటి? పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. యోహాను రాసిన మొదటి పత్రికలో మాట్లాడటం మీ అందరికి తెలిసింది. మళ్ళా చెప్తున్నాను, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇది వాక్యం, మనకు అర్థమయ్యే భాష చెప్తాను. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి అంటే బాగా వినండి. దేవుడు చెయ్యమన్నది చేయకపోవటము పాపమే, దేవుడు చెయ్యవద్దని చెప్పింది చేయటము పాపమే. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక్క విషయం మీకు అర్థమైపోతే మనం ఎంతటి భ్రమలో ఈ లోకంలో బ్రతుకుతున్నామో మీకు అర్థమైపోద్ది. మళ్ళీ చెప్తాను, పాపం అంటే ఏంటంటే
దేవుడు ఇది వద్దు అన్నది నువ్వు చేస్తున్నావు అనుకోండి, అది పాపమే. దేవుడు ఇది చెయ్యి అని నీతో చెప్పాడు, అది నువ్వు చేయట్లేదు, అది కూడా ఏమవుతుంది? పాపమే. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగువాడి దేనిని నువ్వు ఆశించొద్దు. తెలుసా? నీ తల్లిదండ్రులు సన్మానించు. ఎక్కడ ఇవన్నీ కనబడతాయి మీకు? పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చిన పదాజ్ఞలు. తెలుసా? అబద్ధం కూడా అందులో పాపమే. అందులో ఒకటి, పాపం చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దు. ఇవన్నీ పాపాలు, ఇవి చెయ్యొద్దు. బాగుంది. ఫస్ట్ పార్ట్ అర్థమైందండి చాలా మందికి. చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవులకు వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినాలి. మన విషయానికి వస్తారా? బాప్టిజం తీసేసుకున్న తర్వాత గుడికి వెళ్ళిపోతూ చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను బాప్టిజం తీసుకున్న తర్వాత వ్యభిచారం చేయట్లేదండి, దొంగతనాలు చేయట్లేదండి, నరహత్య అయ్యబాబు మా కుటుంబానికి అసలు అలవాట్లే లేవండి, కాబట్టి మేము ఎవరో తెలుసా? పరిశుద్ధులమి అని అనుకుంటున్నారు చాలా మంది. మళ్ళా రిపీట్ చేస్తాం, జాగ్రత్తగా ఉండండి. మేము ఈ దేవుడు చెప్పిన నరహత్య, వ్యభిచారం, దొంగతనం ఏమీ చేయట్లేదు కనుక మేము పరిశుద్ధులమే అని అనుకుంటున్నారు చాలా మంది. పాపానికి అర్థం చెప్పాను. ఏంటి? వద్దన్నది చేయటము పాపమే, చెయ్యమన్నది చేయకపోవటము కూడా పాపమే. వద్దన్నవి మానేశారు, ఓకే. రెండోది సంగతి ఏంటి? రెండోది యాకోబు గారు రాసిన పత్రిక, జాగ్రత్తగా చూడండి. 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఏమంటున్నాడు దేవుడు? యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మీ బైబిల్లో ఉన్నాయి? ఎంతమంది బైబిల్లో ఉంది చెప్పండి? అందరి బైబిల్లోనే ఉందా? మా బైబిల్లోనే ఉందా? వేదిక మీద కూర్చున్నా మా బైబిల్లోనే ఉందా? అందరి బైబిల్లో ఉందా? ఏముంది అందులో? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది. అది కూడా పాపమేనంట. ఏంటి పాపం? మేలైనది చేయాలని నీకు తెలిసిపోయింది కానీ నువ్వు అది చేయట్లేదు కనుక నువ్వు ఎవరు? ఇప్పుడు పాపివి. ఇది ఎలా ఉంది? సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ దగ్గర పాస్ అయ్యాం. వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధం ఆడలేదు, రైట్, బాగున్నది. సెకండ్ పార్ట్ సంగతి ఏంటి? మేలైనది చెయ్యాలని నీకు తెలిసిన నువ్వు అది చేయట్లేదంట కనుక నువ్వు పాపివే. ఏంటండి మేలు? ఏంటి మేలు? మేలు అంటే ఏంటి? బట్టలు ఇవ్వటం మేలు, దానాలు, వస్త్రదానం, అన్నదానం, రక్తదానం, అవయవదానం, ఇవి మేలులే. కానీ ఈ మేలులన్నీ కేవలం అతని శరీరం బ్రతుకున్నంత కాలం, అతని భూమి మీద జీవించినంత కాలం మాత్రమే అతనికి ఉపయోగపడతాయి. కానీ ఇవి లోకమంతా చేస్తుంది. మనం ఉన్న దాంట్లో మనము చేస్తున్నాం ధర్మకార్యం. కానీ క్రైస్తవుడు చేయవలసిన అసలు మేలు అతని ఆత్మను కాపాడటం. అవునా? శరీరానికి ఎవడు ఒక రోజు అన్నం పెట్టారండి, అన్నదానం చేశారు. ఎంతకాలం ఉంటుంది ఆయన పొట్టలో? 2 గంటల తర్వాత అడిగిపోయి 3 తర్వాత రోజు భూమి మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ అయిపోయింది మీ దానం, భూమిలోకి వెళ్ళింది. అదే ఇలాంటి సవక తీసుకొచ్చి ఒక రోజు కూర్చోబెట్టి వాకింగ్ చెప్పించండి. ఎక్కడో అతడు దేవుడి కొరకు మారాలి, దేవుడి కొరకు బ్రతకాలన్న ఆశ ఆయనలో ప్రారంభమవుతుంది. చూసారు? అది నువ్వు చేసిన అసలు మేలు. అంటే వాక్యము చెప్పించటమే క్రైస్తవుడు ఈ లోకానికి చేయవలసిన అసలు మేలు. ఆజ్ఞాతిక్రమం ఏమని చెప్పుకున్నాం? పాపం. యేసు ఒక ఆజ్ఞ చెప్పాడు క్రైస్తవులందరికీ. ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను
అందరికీ చెప్పాడా, సేవకులకి మాత్రమే చెప్పాడా? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు సువార్త? పోలి చేస్తున్న వాళ్ళకి ఏమైనా మీరు సహాయం చేస్తున్నారా? దైవజనుడు ప్రకటిస్తుంటే దైవజనుడి అవసరతలు ఏమైనా తీరుస్తారా? ఒక కన్వీనర్ మీటింగ్ పెట్టి దేవుడు వాక్యాలు చెప్పిస్తుంటే ఆ కన్వీనర్కి ఏమైనా మీకు తోచిన సహాయం అతనికి ఇస్తున్నారా? పెట్టండి. మీరు ప్రతి నెల పెడతానారుగా, ఈ నెల నాకు కష్టాన్ని ఇస్తానండి, సభలు పెట్టండి, చెప్పించండి వాక్యాలు. మేలైనది చెయ్య ఎరిగియు నీకు అది మేలని తెలుసు. ఆ వాక్యంతోనే నువ్వు మారావని తెలుసు. ఆ వాక్యం నీకు వినపడటం వల్లే నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు బాగున్నారని నీకు తెలుసు. మీరు బాగుపడగా వాక్యంతోనే, మీరు రక్షించబడగా వాక్యంతోనే. కానీ ఆ వాక్యాన్ని మనం ఎవరికి పంచిపెట్టం, ఎవరికి ఇవ్వం, ఎవరికి చెప్పం. నీకు మేలు జరిగింది, ఆ మేలు నీ కుటుంబానికి జరిగింది, నీ ఆత్మకు జరిగింది. వాక్యం మేలు చేసింది. ఆ మేలును పొందుకున్న నువ్వు, మేలు చెయ్యాలని తెలిసిన నువ్వు ఎన్నో ప్రసంగాలలో దైవజనుడి నోట మీరు సువార్త చేయాలి, దేవుడి వాక్యాన్ని చెప్పించాలి, చెప్పాలి అని ప్రసంగాలు వింటున్న నువ్వు వింటున్నావు కానీ ఏ పని చేయట్లేదు కనుక మేలు చెయ్యాలని ఎరిగి కూడా పనిని నువ్వు ఏమి భుజాల పైన ఎత్తుకోవట్లేదు కనుక నీకేం కలుగుతుందట? పాపం. క్రైస్తవులకు ఫస్ట్ పార్ట్ తెలిసిందండి. ఏ ఫస్ట్ పార్ట్? వ్యభిచారం వద్దు, దొంగతనం వద్దు, అబద్ధాలు వద్దు, ముసుగేసుకుని ప్రార్థన చేసుకున్నా అంతే. మనకి ఎవరితో సంబంధం లేదు, మేము పరిశుద్ధులు. యేసుప్రభు మమ్మల్ని కాక ఎవరు తీసుకెళ్తారు పరలోకానికి? మూడు ధైర్యం. నువ్వు చేయట్లేదు ఒకటి, మేలైనది చెయ్య నెరిగియో. తెలీదా నీకు? సువార్త చేయాలని తెలీదా? బైబిల్ చదువుకోలేదా? ప్రసంగాలు వింటాం లేదా? అది నీ జీవితాన్ని బాగు చేసింది, మేము బాగుపడ్డామన్న ఆ మేలును పొందుకోలేదా వాక్యం ద్వారా? ఎందుకు చేయట్లేదు? దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక పరిశుద్ధులందరి గురించి చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు ఇశ్రాయేలు చరిత్ర ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి అంటాడు పౌలు. 3వ అధ్యాయం రాశాడు, హెబ్రీయులకు రాశాడు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి. ఏముంది అక్కడ? ఇది వలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి ఒప్పుకున్నాం. ఒకప్పుడు మనమంతా ఏం ఒప్పుకున్నాం? బాప్తిసం తీసుకునే రోజు మీరు ఏం ఒప్పుకున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏం ఒప్పుకున్నారు? మేము ఇక పరిశుద్ధులుగా బ్రతుకుతాము, సువార్త చేస్తాము, సంఘానికి సహకారులుగా ఉంటాము. ఇవ్వలేదా ప్రమాణం? బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా వాక్యంలోను, క్రీస్తులోను, పనిలోను, సంఘంలోను ఉంటాము. ఒప్పుకున్నాగా. ఎవడు ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు ఉద్యోగంలోకి తీసుకునే ఆయన ఒక ఒప్పందం పెడతాడు. ఏ ఒప్పందం పెడతాడు? నువ్వు ప్రతిరోజు 9 గంటలకి ఉద్యోగానికి రావాలి. నీకు ఇష్టమేనా? ఒప్పుకుంటావా? ఏమంటారు అప్పుడు? అలాగే రండి, ఒప్పుకుంటానండి. 1/2 గంట ముందు వచ్చి హాజరించుకో అంటాడు. 8:45కే డ్యూటీకి వెళ్ళిపోతున్నావు నువ్వు, 9 గంటలుగా చెప్తే వానరు. ఒప్పుకున్నాం కనుక. మరి బాప్తిస్మం తీసుకునే రోజు దేవుని ఎదుట ఒప్పుకున్నావుగా, బ్రతుకుతాను దేవుడి కోసమని. ఏది ఒప్పుకోలేమైపోయింది? పెళ్లి స్టేజ్ మీద చూడండి, పెళ్లి కొడుకుతోనూ పెళ్లి కూతురుతోనూ ప్రమాణాలు చేస్తారు. ఏమని? వ్యాధి అందును, రోగమందును, ఆ మందును, ఈ మందును ఈయనతోనే ఉందువా. ఏమంటారు ఇప్పుడు మైగట్టుగానే? ఉందును. ఆయన కూడా సేమ్ ప్రమాణం అంతే. జ్వరం రాగానే, తీవ్రమైన వ్యాధి రాగానే ఈవిడ్ని వాళ్ళ అమ్మగారింటికి పంపించేస్తాడు. రోగమందును, బాధయందును ఈమెతో కాపురము చేయుదువా. కాపురము చేయుదును ప్రమాణం అక్కడ. కానీ ఇక్కడ లేదు. వెళ్ళిపోవమ్మా, కొంచెం మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారింటికి వెళ్ళి చూపించుకుని బాగుపడిన తర్వాత లేదు. ఎలాంటి వాళ్ళు భర్తకి ఏదైనా అయితే సేవ చేసుకోవడానికి విసుక్కునే వాళ్ళు లేరా ఈరోజు? భార్యలు ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారు.
జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మీరు ఒప్పుకున్నారు పరిశుద్ధులుగా బ్రతుకుతారని. ఏంటి పరిశుద్ధత అంటే? లోక సంబంధమైన పాపాన్ని మాని క్రైస్తవుడు నిరంతరము దేవుడి పనిని జరిగించాలి. అది పాపము లేని పరిశుద్ధుల జీవితాలు అంటే. ఇప్పుడు చెప్తాడు 3వ అధ్యాయం ఏమంటే, మీరు ప్రారంభంలో ఉన్నారు కదా, ఇప్పుడు జాగ్రత్తగా 13వ వచనం అడిగిరండి. ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏమంటే 13వ వచనం చదువుతున్నారు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచకుండునట్లు నేడు అని సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకోండి. వినాలి. ఇదేనండి మన పాఠం, ఇదేనండి మన టైటిల్. జాగ్రత్తగా ఉండాలి కదా. మళ్ళీ చదువుతారు. ఈ చరిత్ర ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, పౌలు గారు, ఒకప్పుడు ఇశ్రాయేలు దేవుని చేత దేవుని పిల్లలుగా పిలువబడిన ఇశ్రాయేలు ప్రతిసారి దేవుడి మాటకు లోబడక కోపానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. కఠినులు అయిపోయారు వాళ్ళు. రోజు దేవుడి మాటలు వినపడుతున్నా, రోజు మోసే గారు చెయ్యకూడదు అని మనం చెబుతున్నా పట్టించుకోని వారై, కఠినులై, దైవజనుడి మాటలను తోసివేసిన వారై చచ్చిపోయారు. వాళ్ళని జ్ఞాపకం చేస్తూ సంఘానికి, క్రైస్తవులకి పౌలు గారు అంటున్నాడు 13వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక. కఠినపరచుకోకండి, హృదయాన్ని కఠినపరచుకోకండి అంటూ తర్వాత అంటున్నాడు, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు. జాగ్రత్తగా వినాలి. పాపము వలన భ్రమ కలుగుతుందంట. మళ్ళా చెప్తున్నాను, పాపము వలన భ్రమ కలుగుతుందంట. ఆ భ్రమతో వీడు కఠినపరచబడతాడంట. మళ్ళా చెప్తున్నాను, ఇది ఒక్కటేనండి. మీ హృదయాలలోకి ఎక్కితే ఈ సభలు, ఈ వేల రూపాయల ఖర్చు, ఈ ప్రయాస దేవుడికి ఆనందాన్ని ఇస్తుందండి. ఒక్క మాట మీకు అర్థం కావాలి. పాపము వలన భ్రమ కలుగుతుందంట. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. పాపం ఏం చేస్తుందో చెప్తాను నేను. ముందు భ్రమ అంటే ఏంటో తర్వాత మీకు అర్థమవుతుంది. భ్రమ అంటే అర్థం ఏంటి చెప్పండి? భ్రమ అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎక్కడ వింటుంటారు ఎక్కువగా? వాడు ఏదో భ్రమలో బతికేస్తున్నాడండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక ఊహా ప్రపంచంలో ఏదో ఊహించుకుని అది జరిగిపోయినట్టుగా భ్రమలో ఆ జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. భ్రమలో ఉన్నారండి వాళ్ళు. అటు ఉంటారు చూసారు అప్పుడప్పుడు. భ్రమ లేనిది ఉన్నట్టుగా చూపించటం, ఏదో బాగుందన్నట్టుగా జీవితానికి కనబడటం, ఇదేనండి భ్రమ. ఈ భ్రమ పాపము వలన కలుగుతుందంట. పాపము వలన కలుగు భ్రమ. పాపము వలన కలుగు భ్రమ. ఇప్పుడు పాపం వల్ల భ్రమ ఎలా కలుగుతుందంటే, అసలు పాపానుకున్న పిల్లర్స్ మీకు తెలియాలి. పాపానుకున్న పిల్లర్స్ మీకు తెలియాలి. అంటే పాపానుకున్న పునాదులు, పాపం నిలబడింది దేని మీద అంటే జాగ్రత్తగా. పాపం చూడడానికి అందంగా ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, చేసిన తర్వాత శోకాన్ని మిగులుస్తుంది. 4, చేసినందుకు దేవుడి చేతిలో, దేవుడి యొక్క శిక్షలోనికి మనల్ని పడేస్తుంది. ఇది పాపానికి ఉన్న 4 పిల్లర్స్ అండి. అలా చెప్తారు. పాపం చూడడానికి అందంగా ఉంటుంది, చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, చేసిన తర్వాత చేసినందుకు శోకాన్ని, దుఃఖాన్ని మిగులుస్తుంది. 4, పాపం చేసినందుకు దేవుడి యొక్క శిక్షలో మనల్ని
పడేస్తుంది. ఈ 4 ఎవరి ప్రతి వ్యక్తిని పట్టి భ్రమలో 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 పాపం ఈరోజు ఉంచింది. పాపం చూడడానికి అందంగా ఉంటుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి ప్రసంగం అనే చెప్పారు. ఆదాము అవ్వలు పాపాన్ని ప్రారంభించింది ఎవరు? ఆదాము అవ్వలు. మీకు తెలుసు కదా. దేవుడు పండు తినొద్దు అన్నాడు, ఆజ్ఞ. దానిని మీరేటట్టుగా చెయ్యాలి. సాతాను వచ్చింది, హవ్వకు చెప్పింది 4 మంచి మాటలు. ఇది నిజమా? ఎలా ప్రారంభించింది? ఇది నిజమా? దాని కుయుక్తి ఎలా ఉంటుందంటే, దెయ్యంది. మీరు ఏదైతే గట్టిగా నమ్ముతున్నారో అక్కడికి వచ్చి నిజమా అన్నదనుకోండి, నమ్మిన మనకే ఎక్కడో డౌట్ ఏర్పడుతుంది కదా. చాలామంది ఎలా ఉంటారంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారండి, అతను మెడిసిన్ ఇస్తాడు, మందు వేసుకున్నారు, తగ్గిపోయిన తర్వాత ఎవరో ఆ డాక్టర్ గురించి లేదండి డాక్టర్ గారు పెద్ద మంచోళ్ళు కాదు అన్నాడు అనుకోండి, వీడు వేసుకున్న మందు మీద వీడికే డౌట్ మళ్ళీ. అంటే అనుమానం ఏమంటే నిజాన్ని కూడా ఏం చేస్తుంది అంటే చంపేస్తుంది. అవ్వ ఆదాము ఆ మాటను నమ్మారు. అమ్మో దేవుడు చెప్పాడు అని జాగ్రత్తగా ఎంటర్ అయింది. మీరు నమ్ముతున్నది నిజమా? మీరు వెళుతున్న వాక్యం రైటా అన్నదనుకోండి, మీరు ఎందుకు వచ్చి సత్యవాక్యం 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 అంటున్నారు, ఆ వాక్యం రైటేనా అన్నదనుకోండి, ఎలా ఉంటుంది? ఎక్కడో డైలమా. నిజమైన ఆవులు ఈ తప్పుడు పోదంటున్నారు, ఏదో తప్పుడు పోదంటున్నారు, మన దగ్గరికి వెళ్తే ఇదే రైట్ అంటున్నారు, ఏదో డైలమా. చాలా మంది ఎలాగ డైలమాలో ఉంటారు, ఒక అడుగాటు ఒక అడుగిటు, ఒక అడుగాటు ఒక అడుగిటు. సత్యవాక్యములో ఉండండి, దేవుడు చెప్పిన వాక్యంలోనే ఉండండి. అబద్ధపు బోధనలు, బైబిల్కు భిన్నంగా చెప్పబడుతున్న వాక్యానికి వీలైనంత దూరంగా ఉండండి. అది మీ ఆత్మలకు రక్షణ ఇస్తుంది. భూమి మీద ఏం కనపడదు, దొంగబోధలో ఉన్నా సత్యంలో ఉన్నా భూమి మీద ఎలాంటి తేడా మీకు కనపడదు. మరణం అబద్ధంలో ఉంటే దేనికి అంటే ఆత్మకి. అందుకే దేవుడు అంటాడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. శరీరాన్ని ఎవరు ఆరోగ్యంతో ఉండాలి అంటే, శరీరం జీవించాలి అంటే ఏముండాలి? శరీరానికి ఆహారం ఉండాలి, ఆత్మకి ఉండాలి, వాక్యం ఉండాలి. ఆ వాక్యమే అబద్ధపు వాక్యాలు తీసుకుంటున్నాం అనుకోండి, ఆత్మ ఏమైపోతుంది? నశించిపోతుంది. ఎక్కడైనా ఫుడ్ బాగోలేదని తెలిసింది అనుకోండి, ఆ పట్టణంలో ఏమంటే చికెన్ బిర్యానీ, చికెన్లో రేట్ ఎక్కువైపోయిందని కుక్క బిర్యానీ అమ్మేశారు ఒకప్పుడు హైదరాబాద్లో, మీకు తెలుసుగా. టీవీలో కూడా పెద్ద న్యూస్ అయిపోయింది. ఆ హోటల్ పేరు పేపర్లోకి వచ్చేసింది. బుద్ధున్నవాడు ఎవడైనా మళ్ళీ ఆ హోటల్కి వెళ్తాడండి? కుక్క బిర్యానీ అమ్ముతున్నాడని తెలిస్తే ఎలాగా? శరీరానికి సంబంధించిన ఆహారం అక్కడ బాగోలేదు అనేసరికి అక్కడికి వెళ్ళటం మానేశారు. నువ్వు ఆత్మకు సంబంధించిన ఆహారం వాక్యం తప్పు చెప్తున్నారని తెలిసినా ఎందుకు రాసిపడి అక్కడ కూర్చుంటున్నావు? నీకేం అర్థం అవ్వలేదంటే ఆత్మకు వచ్చే ప్రమాదం సరిగా అర్థం కాలేదు నీకు. యుగ యుగాలు కాలిపోతారన్న భయం లేదు. భయం ఉంటే సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుందని వెతుకుతావు, పనిలో ఉంటావు, సత్యంతో ఉంటావు. ఎవరు వెళ్ళారా? పాపము వలన కలుగు భ్రమ. పాపం చూడడానికి అందంగా ఉంటుంది, నిజంగా ఉన్నారు. ఏమంటే ఆదామవులు వచ్చింది సాతాను, ఇది నిజమా? ఆ పండు తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడా? కాదు, మీకు తెలియదు చెప్తారని. ఇప్పుడు ఆ పండు తిను దినమున మీరు ఏమైపోతారు? చావనే చావరు. పైకి వచ్చి ఏమన్నదంటే మీరు దేవతలు, దేవుళ్ళు అయిపోతారు, దేవుడితో సమానం అయిపోతారు అనేసరికి ఎక్కడ లేని ఆశ కలిగిందండి ఈ ఊళ్ళో. మీరు బైబిల్ చదువుతారు కదండి, సైతాన్ గడు రాకమునిపోయేమో ఆ పండు మామూలుగానే కనపడింది. సైతాన్ గడు వచ్చి చెడు మాటలు చెప్పిన తర్వాత ఆ పండు అమ్మమ్మ కంటే ఎలా కనబడుతుందంట? రమ్యముగాను ఆహారమునకు. అయ్యో, దేవుడు వద్దన్నది మంచిది ఎప్పుడైపోయింది? సైతాన్ గా రావడం వల్ల. రమ్యమైంది ఎప్పుడైపోయింది? వీడు చెడు మాటలు చెప్పడం వల్ల, అబద్ధం చెప్పడం వల్ల. చూసారా? అంటే పాపం అవ్వమ్మ గారి కంటికి ఎలా కనపడుతుంది? అందంగా కనపడింది. చేస్తున్నప్పుడు ఏముంది? ఇందాక రెండో చెప్పానుగా, పాపం చూడడానికి అందంగా ఉంటుంది,
చేసేటప్పుడు ఏముంటది? తెంపుకుంది, తిన్నది. అబ్బో ఎంత రుచిగా ఉందో, ఈ రుచి నేనొక్కదాన్ని అనుభవించి వదిలేస్తానా? ఎక్కడున్నారండి అయ్యారు? ఎవరు? వెతికి 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 మరి రండి 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 తినేయండి. సరే, ఎంత ఆనందపడితే పట్టుకెళ్ళి ఆయనకి పెడుతుందండి. పెట్టింది, చూడటానికి అందంగా కనపడింది. ఇద్దరు కలిసి చేసేసారు హ్యాపీగా. నెక్స్ట్ తిన్న వెంటనే ఒంటి మీద బట్టలు లేవని తెలిసిపోయింది, మంచి చెడు తెలిసిపోయింది. దేవుడు వచ్చి ఆదాము అనగానే ఎక్కడున్నాడు? వెళ్ళి చేసేసాను తప్పు బాబోయ్, దేవుడు వచ్చేసాడు చెప్పాడు ఆయన, అది తెలియద్దని. అన్ని తెలిసిపోతాయి. చుట్టుపక్కల దాక్కున్నారు. ఏంటయ్యా చుట్టుపక్కల ఎందుకు వెళ్ళావు? చేసేసాను. ఏం చేశాను? తప్పు, పాపం. బాగా వినండి, చేసినందుకు వాళ్ళిద్దరికి ఏమొచ్చింది? శిక్ష. కరెక్ట్గా సరిపోయినా నేను చెప్పినవన్నీ ప్రారంభంలో? చూడ్డానికి అందంగా ఉంది, చేసినప్పుడు ఆనందాన్ని ఇచ్చింది, చేసిన తర్వాత దుఃఖాన్ని మిగిల్చింది. చేసినందుకు దేవుడి చేతుల్లో ఏమిచ్చింది? శిక్షలోనికి తీసుకెళ్ళింది. పాపం అంటే తెలియదు ఎవరికి. ఇది భ్రమ కలిగిస్తుంది. ఏ భ్రమ కలిగిస్తుంది అంటే, నువ్వు ఒక్కడవే చేస్తున్నావేంటి అంటది. నువ్వు ఒక్కదానివే చేస్తున్నావేంటి, నువ్వే టీవీ చూస్తున్నావేంటి, నువ్వే సీరియల్ చూస్తున్నావేంటి, నువ్వే సినిమాలు చూస్తున్నావేంటి. చూసారా ఎంతమంది లేరు? వాళ్ళింట్లో టీవీ లేదా, వీళ్ళింట్లో టీవీ లేదా, ఆ జబర్దస్త్ చోటు లేదా, వీళ్ళ పటాస్ చోటు లేదా. భ్రమ. ఏంటిది? భ్రమ. గంటసేపు ప్రసంగం దాటితేనండి చాలా మంది బాధపడిపోయి సిగ్నల్ ఎలాగిస్తారంటే, కాళ్ళు కదుగుతూ, ఏమన్నా అడు తిరుగుతూ, ఇడు తిరుగుతూ, మేము ఏదో బాధపడిపోతున్నాం అన్నట్టు నోట్లోంచి వచ్చి రానట్టుగా ఒక అంటారండి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ముగిస్తారండి అని. అదే సినిమా చూసినప్పుడు ఎంతసేపు కూర్చోడరా టీవీ ముందు? 2.5 గంటలు 3 గంటలు సోఫాలో పడుకుని ఒకసారి, కుర్చీలో కూర్చుని ఒకసారి, కింద కూర్చుని ఒకసారి, సోఫా ఎవరు చాప మీద పడుకుని ఒకసారి, మొత్తం మీద అడుదోళ్ళు ఇడుదోళ్ళు 3 గంటలు అక్కడి నుంచి లేవరు. దేవుడి దగ్గర గంట ఎక్కువ. ఏమో 7 గంటలకు అన్నారు సభ ప్రారంభించారు, వచ్చి కూర్చొని 10 అయిపోయింది, ఇంకా అవ్వలేదు మీటింగ్. ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు తినేలా, ఎప్పుడు పడుకోవాలా. భ్రమ. ఏం భ్రమ? లోక భ్రమ. దేవుని పిల్లరా, పాపం భ్రమ కలిగిస్తుందంటే ఎగ్జాక్ట్ భ్రమ కలిగిస్తుందండి. నేను చెప్తాను. ఇప్పుడు ఆదాము అవ్వడికి ఒక జీవితం మీ ముందు పెట్టాను. ఇప్పుడు మరొక మహానుభావుడి జీవితాన్ని మీ ముందు పెడతానండి. నిజంగానండి, పాపం ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో, పాపం ఆయన జీవితాన్ని ఎంత కూల్ చేసిందో ఈరోజు మీరు వింటారు. దావీదు గారండి మహాభక్తుడు, చిన్నతనంలోనే దేవుని ఎడల రోషం కలిగిన వాడు. దేవుని మాట అంటే తట్టుకోలేని తత్వం దావీదు చిన్నప్పటి నుంచి. అలాంటి మహానుభావుడిని, అలాంటి భక్తిపరుణ్ణి పడగొట్టిందండి పాపమే. మీకు తెలుసు, ఒకరోజు దావీదును, గొర్రెలు కాపరిగా ఉన్న దావీదును దేవుడు పట్టుకొచ్చాడు, అంతఃపురంలో పెట్టాడు, రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత భీకరంగా అక్కడ యుద్ధం జరుగుతుంటే ఒకరోజు ఒక స్త్రీని చూశాడు. ఎవరిని? బత్షెబా. ఎలా కనపడిందంట దావీదుకి? ఎలా కనపడింది? అందంగా. బత్షెబా అందానికి దావీదు ఏదైపోయాడు? పడిపోయాడు. ఒకటి జాగ్రత్తగా వినండి, వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలను దావీదు ఎలా మీరేస్తున్నాడంటే, నీ పొరుగు వాడి దేనిని ఏం చేస్తున్నాడు దేవుడు? ఆశించుతున్నాడు. ఆయన పొరుగువాడికి, ఆమె పొరుగువానికి భార్య. దావీదు ఏం చేశాడు? ఆశించాడు. పాపం చూడడానికి ఎలా కనబడుతుంది? అందంగా. అంతే. ఊరియాని చంపించేశాడు. సైన్యంలో ఎవరు యుద్ధంలో ముందు పెట్టి కావలసండి ఊరియాని చంపించేసాడండి. హత్య, నరహత్య. చంపించేసి ఈవిడని తన భార్యగా తెచ్చేసుకున్నాడు. ఊరియా భార్యను అనుభవిస్తున్నప్పుడు చాలా ఆనందపడ్డాడు. చూడటానికి అందంగా కనపడింది. చేసినప్పుడు ఏమిచ్చింది? ఆనందాన్ని ఇచ్చింది. చేసిన తర్వాత ఏం మిగులుతుందని చెప్పాను? శోకం. ఇదంతా కూడా సీక్రెట్ మిషన్ అండి. ఎవరికి తెలియదు. జాగ్రత్తగా వినాలి. ఇదంతా కూడా సీక్రెట్గా జరిగిస్తున్నాడు దావీదు ఒక్కడే. ఎవరికైనా తెలిసేది ఇదంతా? తెలీదు. మీకు రాత్రి చెప్పాను ఒక సంగతి.
మీరు బాధపడుతున్నా దేవుడు చూస్తాడు, మీరు పాపం చేస్తున్నా కూడా దేవుడు చూస్తాడు. చాలా మందికి ఏంటంటే, ఏమన్నా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడన్న సంగతి జ్ఞాపకం ఉంటుంది మందిరంలో ఉన్నసేపు. బయటకు వచ్చిన తర్వాత అదే నోటితో బూతులు కడతారు. అప్పుడు దేవుడు చూడాలి నోటిని. ఆ విన్నా దేవుడు నీ నోటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడా నీకు తెలుస్తుందే, అదే నోటితో నువ్వు పాపం చేస్తుంటే దేవుడు చూడ్డా. చాలా మంది గుడిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే, అసలు స్త్రీలండి ముసుకేం చేసి తల పైకి ఎత్తకుండా అసలు నాకు ఏమీ తెలియదు అన్నట్టుకుంటారండి. మరి అమ్మలు గుడిలో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒరిజినట్టు బయటకు వస్తుంది. యెజబెలు చేతిలో బైబిల్ ఉంది కనుక ఇవాళ బతికిపోయే ఆదివారం కనుక, లేదంటే నీ ఎంత చూస్తాను అక్కడ అలాగా, ఇక్కడేమో ఇలాగా. పురుషులు కూడా హైదరాబాద్ కదండి, మరి పెద్ద టెంపుల్ ఉంటుంది, మీకు తెలియదు కదా. టెంపుల్ అనేది టక్మా వెళ్ళిపోతుంది మీకు. ఆ వెనకాలంటే ట్రైన్ ఉంటుందండి, అంటే అక్కడ రావడానికి ట్రైన్ ఉంటుంది వెనకాల, MMTS ట్రైన్ అని ఉంటుందండి. ఆ స్టేషన్లో దిగడానికి ముందు స్టేషన్లో ఎత్తు ఉంటారు కదండి భక్తులు బైబిల్ పట్టుకుని. ట్రైన్లు అంటే అరగంట కూడా వస్తూనే ఉంటాయి. వీళ్ళు వెళ్ళిపోవాలన్న తొందరలో అందరూ వాళ్ళు ఎక్కుతారు ఆదివారం రోజు. ఒకటి తోసుకుని ఒకటి విచిత్రం ఏంటనుకున్నాను, ఒక సహోదరుని తోస్తే పట్టాల కింద కాలు ఇరిగిపోయింది. అందరి జీవితంలో బయట ఉంటాయి. మళ్ళీ ఏంటిది సాటి సహోదరుని తోసి కాలేరు కూడా వేసేవండి. సహోదరుడా ఏమైనా అక్కడ సహోదరుడు ఎక్కడ గుడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బయట ఎవడో చూసారా భక్తిపరులు ఎవరండి మరి క్రైస్తవులు అన్యాయంగా ఒకళ్ళు తొక్కి ఎందుకు గుడికి వెళ్ళడానికి వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సహోదరుని తొక్కేస్తావా, సహోదరుడు కాలేరు కొట్టేస్తావా? బాబోయ్, వేషం కడుతున్నారండి. లోపల ఒకలా బయట ఒకలా. తప్పండి. చూస్తాడు దేవుడు. దావీదు దేవుడి పక్షాన యుద్ధం చేస్తున్నప్పుడు చూశాడు, దావీదుకి సహాయం చేశాడు. దావీదు పాపం చేస్తున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక కబురు పంపాడు దావీదు దగ్గరికి. ఏమంటున్నాడు చూడండి, ఆశ్చర్యపోతాడు మీరు. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 15వ అధ్యాయం 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం ఉంది. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెచ్చించుకును. ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుడిని కనెను. అయితే ఇది అనలైజ్. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం. జాగ్రత్తగా ఇక్కడ ఉరియాని చంపించేసి ఎవరికి తెలియకుండా సీక్రెట్ మిషన్ నడిపించాడు. ఉరియాని చంపించేసి ఉరియా భార్యను తన భార్యగా తెచ్చేసుకున్నాడు. ఇదంట యెహోవా దృష్టికి ఎలా కనబడుతుంది? దుష్కార్యం. మనుషుల దృష్టికి ఎలా కనబడుతుంది? ఇలా జాగ్రత్తగా మనుషుల దృష్టికి ఎలా కనబడుతుంది? దావీదుని ఎలా కనుకుంటారు? అయ్యో పాపం నుండి ఉరియాని అతను సైన్యంలో చచ్చిపోతే, యుద్ధంలో చచ్చిపోతే, అతనికి భర్త లేకుండా పోతే ఆవిడికి ఎవరికి బత్షెబకి ఎంత గొప్పోడండి దావీదు. మరలా భర్త అయితే చక్కగా ఆవిడ నగరికి తెచ్చుకుని రానేం చేశాడండి, ఎంత గొప్పోడండి దావీదు అనుకుంటారుగా. ఆవిడ ఆదరించారు అనుకుంటారుగా. ఎందుకంటే ఇది జరిగింది సీక్రెట్ విషయంగా. దావీదు లోగుట్టు పెరుమాళ్ళ పేరు కాటాడు ఒకసారి అంటారుగా. దావీదు గుట్టు ఎవరు తిరిగారు? దేవుడు. సమాజం అనుకుంటుంది అప్ప దావీదు అంత గొప్పడండి, ఒక సైనికుడు చచ్చిపోతే ఆవిడ భార్యను ఆదరిస్తున్నాడు. లోకం. నేను ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. మన భక్తి లోకం ముందు పాస్ అవడం కాదు, లోకం వల్ల భక్తి పనులు అంటే కాదు. లోకం వల్ల అబ్బాయినందుకు ఎంత గొప్పడండి. ఏ ఆదివారం మిస్ అవడండి, సోమవారం నుంచి శనివారం వరకు లోకంలోనే ఉంటాడండి. ఇదా
భక్తి ప్రజల ముందు కాదు, భక్తి మనుషుల ముందు కాదు. మార్కులు వేయవలసింది మనుషులు కాదు. ఎవరు వేయాలో తెలుసా? దేవుడు. నీ నటనతో, నీ మాటతో, నీ వేషంతో మనుషులను నువ్వు మాయ చేయొచ్చు, భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా. కానీ దేవుడిని మోసం చేయటం అనేది ఎవరి వల్ల కాదు. దావీదు దగ్గరికి కబురు చేసింది. దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యము. వచ్చేసాడు ప్రవక్త, పంపించేశాడు. ప్రవక్త ఏమంటున్నాడు చూడండి ఒక మాట. నిజంగానండి, ఇది ఆశ్చర్యం వేస్తుందండి. మీరు ఎలా చదువుకుంటూ వచ్చేస్తే 15వ అధ్యాయానికి 15వ అధ్యాయం ఇక్కడే ఉంటుంది. అది 12వ అధ్యాయం 13వ వచనం అండి. 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొంచెం పైన చదువుతారా? పగటేందు వాడు వాడుతో 7వ వచనం చదువుతాం. ముందు 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నువ్వు అనుకునే ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. యెహోవా మాటను నువ్వు తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. ఒక్కగానొక్క భార్య, ఒక పేద కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని కూల్చేసి ఆ భార్యను నీ భార్యగా చేసుకుంటావా? ఏమి దావీదు ఎలా మారిపోయావు నువ్వు? ఎక్కడి నీ బ్రతుకు? ఒకప్పుడు గొర్రెల కాపరు కదా, ఆ సౌలు ఆస్తి అంతానికి ఇచ్చాడు కదా, ఆ సౌలు కొన్న భార్యలతో తర్వాత నీ భార్యలుగా మారిపోయారు కదా. వీళ్ళు చాలను నాకు కావాలని నువ్వు అడిగితే నిలిచేవాడిని. కానీ పాపము వలన కలిగిన భ్రమలో దావీదు జీవితం నాశనమైందండి. భ్రమ, కావాలి కావాలి కావాలి, అందంగా ఉంది కావాలి, అందంగా ఉంది కావాలి. చూసారా? ఈరోజు మన కుటుంబాలు చాలా బాగుంటాయండి. లేని కోరుకుని ఆ లేని దాని కోసం, కోరుకోవడం కోసం ఒకటి తిట్టడానికైనా, ఒకటి తోచేయడానికైనా, వాడి మీద చెడు మాటలు చెప్పడానికైనా, వాళ్ళ కుటుంబాన్ని కూల్చేయడానికైనా, దేనికైనా రెడీ. సరే దావీదు, ఏ దావీదు ఎలా మారిపోయావు నువ్వు? నీకు కావాలంటే నేను ఇచ్చేవాడు కదా. అంత అక్రమంగా, అన్యాయంగా అతన్ని చంపించి మరి ఆమె తెచ్చుకోవాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చిందంటే, దావీదు పాపము వల్ల కలిగి దేంట్లో పడ్డాడు? భ్రమలో పడ్డాడు. భ్రమ భ్రమ. శరీరం పాపాన్ని కోరుకుంది, పాపం భ్రమను కలిగించింది. ఆ భ్రమలో దేవుడు జ్ఞాపకం లేడు, దేవుడి ఆజ్ఞలు జ్ఞాపకం లేవు, దేవుడి వాక్యము దావీదుకి జ్ఞాపకం లేదు. ఏంటే దావీదు ఎలా చేశావు? ఇక్కడ ఇంకోటి చెప్తాను. ట్విస్ట్. నాతాను వచ్చేసాడు, దావీదు చెప్పేస్తున్నాడు, పాపం చేశావు దేవుడి దృష్టికి అన్నాడు. ఇక్కడ సంగతి చెప్పనండి, నాతాను వచ్చి దావీదుకి చెప్తున్న టైంకి దావీదు ఎవరు? రాజు కదండి. నాతాను అనేసరికి, ప్రవక్త అనేసరికి ఎలా ఉంటాడు? అది సామాన్యుడు. జాగ్రత్తగా ఉండండి. దావీదు మనసు బాగా ఇక్కడే మీరు అన్నారు. దావీదు మనసు తప్పు చేసిన తర్వాత, నువ్వు తప్పు చేసావని దైవజనుడు చెప్పిన తర్వాత కఠిన పరచుకోకుండా పశ్చాత్తాపడ్డది దావీదు మనసు. మళ్ళీ చెప్తాను, మీకు అర్థం కాలేదుగా. మనకి ఎలా ఉంటుందంటే, మనం ఎవరైనా నువ్వు ఇది తప్పు చేస్తున్నావని ఎవరైనా అవతల చెప్పారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అవతల మీద మన మనసు నాదే తప్పు అంటావా? నీ చూసుకో, ముందు నీ బ్రతుకుని చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకో. డైలాగులు రావండి ఇలాగా. దైవజనుడు చెప్పినా సరే ఆ దైవజనులో లోపాలు ఏమున్నాయో వెతకాలి. ఇదిగో నన్ను ఇలా అంటున్నాడు కనుక అతను ఎలాంటి వాడని మొత్తం సంఘం అంతా ప్రచారం చేయాలి. లోబడ్డాడు దావీదు, తర్వాత గొప్పవాడయ్యాడు దావీదు. ఇక్కడ ఇంకోటి ఉంది, రెండో పాట చెప్తున్నాను. పాపము వలన భ్రమ కలుగుతుంది, ఆ భ్రమ వలన మనిషి కఠిన పరచబడతాడు. రెండు మాట. దేవుడిని పట్టించుకోడు, వాక్యం పట్టించుకోడు, దైవజనుడు ఇస్తున్న హెచ్చరికలు పట్టించుకోడు, కఠిన పరచబడిపోతాడు. అది పాపము వలన కలిగే భ్రమతో వచ్చే అత్యంత పెద్ద ప్రమాదం. నాతను అంటున్నాడు 13వ వచనం చూడండి, 12వ వచనం బాగుంటది.
పగటి యందు వారితో నీవు సైనించును, నీవు ఈ కార్యమును రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూసి చూడగా పగటి యందే నేను చెప్పిందానని చేయించుదునా నిన్ను. ఎవరి శిక్షలు చేసింది దావీదు మీదకి? 13వ వచనం చూడండి. దావీదు ఎంత గొప్పోడండి. దావీదు 13, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించాడు. ఎవడు? దావీదు ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను పాపము చేసి తిని, నేను తప్పు చేసి తిని. దావీదు స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామో చెప్తాను ఇప్పుడు. దావీదు ఎవరని చెప్పండి? రాజు. ఎవరు అక్కడ అనడానికి ఉంటుంది. దావీదు ఎవరు వస్తారు? సైన్యము భట్లు. ఈ నాతాన్ని తీసుకెళ్ళి ఖండలుగా అక్కడ నేను చేసిన తప్పు అన్నాడు అనుకోండి. దావీదు నాతాన్ని చంపేసాడు అనుకోండి. దావీదు చేసింది లోకానికి తెలుస్తుందా? తెలియదు. కానీ దావీదు మరో తప్పులో పడతాడు, దావీదు మరో పాపంలో పడతాడు. ఇది తెలిసి దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా పాపం నన్ను భ్రమలోకి గెంటేసింది. ఆ భ్రమలో దేవుడు జ్ఞాపకం రాలేదు, ఆ భ్రమలో దేవుడు వాక్యము జ్ఞాపకం రాలేదు, ఆ భ్రమలో దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం రాలేదు. నేనేం చేశాను? పాపం చేశాను. వండర్ఫుల్ దావీదు అంటే. చేశాను తప్పు, నేను పాపం చేశాను, ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని చెప్పండి. దేవుడండి. దావీదుకి ఇచ్చిన దైవ మనస్సు అది. మనం అంటున్న వ్యక్తి మీద తిరగబట్టం. లేకపోతే ఎవరు ఇంకా కొంతమంది మరీ విచిత్రంగా అనుకుంటారంటే, తప్పు చేస్తారండి, పాపం చేస్తారండి, ఎవరైనా మాట్లాడుకున్నారనుకోండి అంతేనండి, వాళ్ళ వెనకాల గోతులు తీస్తూ ఉంటారండి. నువ్వు సరి చేసుకోరాదు, ఎందుకు ఇది కష్టాలు నీకు, ఎందుకు ఇంత ఆయాసం? దావీదు తప్పు చేశాడండి, చెప్పాడండి దేవుడు. వెంటనే ఏం చేస్తున్నాడు దావీదు? అక్కడ సరి చేసుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. మరి నన్ను ఏం చేయమంటారు? నేను పడిపోయా భ్రమలో, చేసేసాను పాపం, ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? అడుగుతారండి దేవుడిని ఎవరైనా? ఏ రవిజనులు ఉన్నాయని అడుగుతారా? అదే నన్ను ఏదో తప్పు చేశానా, నైట్ నన్ను దూరం పెట్టేస్తున్నారు, ఎందుకు మీరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, ఎవరైనా తప్పు చేశానా, నన్ను క్షమించండి ఏదైనా ఉంటే మళ్ళీ పని చెప్పండి. అడుగుతారండి దైవజనుడిని. దేవుడి ముందు కూడా దేవుడు అండి, దైవజనుడిని ఎలా గౌరవించారు? ఇప్పుడు దేవుడిని దేవా ఏంటి నాకు ఏ పని ఇవ్వట్లేదు ఈ మధ్యకాలంలో, నువ్వు దేవా నాకు ఏ పని ఇవ్వట్లేదా, నేను ఏమైనా తప్పు చేశానా, నేను ఏమైనా పాపం చేశానా, ఏంటి దేవా గోసాడతారా? లేదండి. దేవుడు చెప్తున్నాడు అక్కడ హెబ్రీ పత్రిక సామాన్యమైన వచనం కదా నిన్న చదివింది. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండానట్లు కఠినపరుస్తుంది నేను పాపం వల్ల కలిగే భ్రమ. నేను బాగానే ఉన్నాను, తప్పు చేసి కూడా, నేను పాపం చేస్తూ కూడా నేను బాగానే ఉన్నాను. ఈ భ్రమలో ఉంచుతుంది నిన్ను నన్ను పాపం. దేవుడి కొరకు పుట్టిన నువ్వు, దేవుడి కొరకు బ్రతకాల్సిన నువ్వు లోకంలో బ్రతుకుతూ లోక ఉద్యోగాలలో, లోక వ్యాపారాలలో, లోక సంపాదనలో పడిపోయిన నువ్వు నేను బాగానే ఉన్నాను. భ్రమ. ధనవంతుడు ఇదే భ్రమలో బ్రతికాడు, ధనవంతుడు ఇదే భ్రమలో తన జీవితాన్ని గడిపేశాడు 60-70 సంవత్సరాలు. తర్వాత ఏమైపోయాడు? చనిపోయాడు. భ్రమలో ఉండి చనిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయి ఏమైంది తెలుసా? భ్రమ విడిపోయింది. పాతాళానికి వెళ్ళగానే ఏమంటాడు? అక్కడికి వెళ్ళి తిని త్రాగి సుఖించి భోగించి పాపం చేశానా? పాపం అదే. ఏది పాపం? నీ అవయవాలు దేవుడి కొరకు వాడతావని లోకానికి నిన్ను పంపిస్తే నువ్వు ఆ అవయవాలను లోకానికి ఇచ్చి దేవుడికి ఇవ్వక, దేవుడి పనికి ఇవ్వక, నీ శరీరాన్ని, నీ కాలాన్ని, నీ తెలివిని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆయుష్ను నీ కుటుంబానికి, లోకానికి, బంధువులకి, ఏమిటి నీ ఉద్యోగం చేస్తున్న కంపెనీకి వృధాగా దారబో చేస్తుంటే, కన్న తండ్రి కలల కన్నా ఆ దేహం లోకం కొరకు కరిగిపోతుంటే ఇది కదా పాపం. ధనవంతుడు చేసిన పాపం అది కదా. ధనవంతుడు ఏమన్నాడు? నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు దొంగతనం చేసావు అన్నాడా? ఏమన్నాడు? అబ్రహాం గారు చెప్తున్నాడుగా 25 లోక, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా బ్రతికావు, అదే నేరం అన్నాడు. అంతే. అక్కడ ఏమి ధనవంతుడు వ్యభిచారం చేశారని, దొంగతనం చేశారని రాయబడలేదు. అక్కడ తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, అది నేరం. నువ్వు అందుకే నరకానికి వచ్చావు, అందుకే పాతాళానికి వచ్చావు.
డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అధికారం ఉంది, నాకేంటి, బాగున్నా నేను భ్రమ, బాగున్నా నేను భ్రమ. చాలా మంది అలాగే ఉంటారండి. వాక్య దగ్గరికి వస్తారు, దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడు పనిచేయాలని తెలుస్తుంది. వాక్యాలు పడ్డ ప్రారంభంలో నుండి పూరి పొంగినట్టుగా పొంగిపోతారండి. ఇలాగా మీటింగ్లో సభలో పదే పని, తర్వాత కొద్దిసేపటికి పూరి ఏమైపోతుంది, అలాగా అడిగిపోద్ది. అంటే మళ్ళా కనపడ్డు. ఏంటి తమ్ముడు అంటే, అన్నయ్య కొంచెం బిజీగా ఉన్నాను. ఎక్కడా? లోకంలో. భ్రమ. దావీదు అలాగే పాపం భ్రమలో వచ్చింది, తర్వాత ఏం తెలియట్లేదు. ఈ రోజు మనల్ని లోకంలో వచ్చింది, మనం భ్రమలో ఉన్నాం, తెలియట్లేదు ఏమి. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నాకు ఎవరు బాగున్నారు, నా కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు, నా కూతురు ఇంగ్లాండ్లో సెటిల్ అయింది. భ్రమ. పోతారు నరకానికి దేవుడు పని చేయకపోతే. భ్రమ. పాపము వలన కలుగు భ్రమ. దేవుడి కొరకు పుట్టిన నువ్వు దేవుడి కొరకు బ్రతకకపోవటమే పాపం. ఈ పాపం చేస్తూ లోకంలో నేను బాగున్నానన్న భ్రమలో ఉంచింది దెయ్యం. చిత్రం ఏంటంటే, దావీదు దగ్గరికి నాతాను రాగానే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దావీదు జీవితం ఏమైపోయిందో మీకు చెప్తాను, జాగ్రత్తగా రండి. పాపం దావీదుకి అందంగా కనపడింది, చేసిన తర్వాత ఆనందాన్ని ఇచ్చింది. తర్వాత చేసినందుకు నేను పాపం చేశాను బాబోయ్, పశ్చాత్తాపండి ఏడ్చాడండి దావీదు. ఏడ్చాడు. దేవుడు వదులుతాడంటే అప్పటికి ఏం ఖరారు చేశాడు? శిక్షలు ఖరారు చేశాడు దావీదుకి. ఏం పడ్డాయి దావీదుకి శిక్షలు? జాగ్రత్తగా రండి. భార్యగా తెచ్చుకున్నాడుగా, ఉరియా భార్యను బత్షెబాని బిడ్డలు కన్నాడుగా, బిడ్డ ఏమైపోయింది? దేవుడు మొత్తాడు, జబ్బు పడి బిడ్డ చచ్చింది. జాగ్రత్తగా వినండి. దావీదుకి వచ్చిన శిక్ష చెప్తున్నాడు. ఏమైపోయిందో దావీదు జీవితం చెప్తున్నాడు. మొట్టమొదటి బిడ్డ చచ్చిపోయింది. తర్వాత తన గర్భాన పుట్టిన ముందు పుట్టిన పిల్లలు వ్యభిచారులు అయ్యారు. తన గర్భాన పుట్టిన పిల్లలు ఒకరినొకరు చంపుకునే నరహంతకులు అయ్యారు. తన గర్భాన పుట్టిన కొడుకే దావీదును కత్తి పట్టి నరుకుతానని సింహాసనం కొరకు తరుగుతున్నాడు. ఎవరు? అబ్షాలోము. ఏంటంటే దావీదు జీవితం? ఎక్కడ దేవుడు కూర్చోబెట్టి సింహాసనం మీద రాజువు అనగానే ఒక చిన్న తప్పు చేయగానే, భ్రమ పాపం వల్ల కలిగిన భ్రమతో ఒక తప్పు చేయగానే సింహాసనం మీద ఉండాల్సిన దావీదు జీవితం కాళ్ళకు చెప్పులు లేకుండా రాళ్ళల్లో గుట్టల్లో ఏడ్చుకుంటూ పరుగులు పెడుతున్నాడు దావీదు. తెలివి చాలా మంది దేవుడు అనగానే ఏదోనండి మనం ఏం చేసినా చూస్తూ ఉంటాడు, అమాయకుడు అనుకుంటున్నారు. దావీదుని విడిచిపెట్టిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? ఈరోజు కరోనా కాలంలో కోట్లలో, వేలల్లో, లక్షల్లో ప్రజలు చచ్చిపోయారు, అధికారులు చచ్చిపోయారు, డబ్బుల వాళ్ళు చచ్చిపోయారు. ఏది ప్రజలను కాపాడలేకపోయింది. అలాంటప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు కాపాడి సజీవుల లెక్కల్లో కూర్చోబెట్టి ఈరోజు కుర్చీలో, ఈరోజు మీటింగ్లో సజీవుడిగా నిన్ను కూర్చోబెట్టాడుగా. ఇంత చేస్తున్న దేవుడు, నేను ఎంత చేసిన దేవుడిని అర్థం చేసుకోక, దేవుడికి ఇస్తున్న కృపను అర్థం చేసుకోక లోకంలో బ్రతుకుతానంటే వచ్చిందిగా తాడులేవు, కొంచెం స్లో అంటున్నారు. పోతువే వస్తే కుర్చీలో ఎంతమంది కూర్చుంటాం, మళ్ళీ మీటింగ్ పెడితే పక్క మీద ఎంతమంది కూర్చుంటాం. నేను గ్యారంటీగా కూర్చుంటానన్న మన జీవితానికి గ్యారంటీ ఏముంది? పాపం చేస్తే దావీదు వలన దేవుడు కొరకు బ్రతకవలసిన నువ్వు ఎన్నో అపాయాలు లోకంలో వస్తుంటే, ఎన్నో ప్రమాదాలు లోకంలో వస్తుంటే కాపాడుతుంటే, దేవుడు కొరకు బ్రతకకపోతే దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? అనగా దేవుడు దావీదుని అడుగుతున్నట్టుగా. భ్రమ. నేను బాగానే ఉన్నాను, దేవుడు నన్ను ఏమంటలేదు. భ్రమ. దావీదు జీవితం ఏమైపోయిందో తెలుసండి. చూడండి, ఒక మాట చూపిస్తాను. ఎంత భయంకరం అండి పాపం దావీదు జీవితం. ఏమంటే 2వ అధ్యాయం ఇలా కొంచెం ఒక పేజీలు తిప్పేసరికి 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయానికి వచ్చేసరికి 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. దావీదు యెరూషలేములో ఉన్న తన సేవకులందరికీ ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని రక్షణ పొందలేము. ఎందుకు? కొడుకు తగ్గుతుంటే ఎందుకు రక్షణ పొందలేము? మరి శత్రు సైన్యాలు వస్తుంటే ఎరగబడిపోయి ఎవరు కత్తి పడితే 10,000 మంది నరికాడు దావీదు. ఇదేంటి తెలబడిపోయింది? కొడుకు వస్తే మనం రక్షణ పొందలేము, వాడు చంపేస్తాడు, నా కొడుకు నన్ను చంపేస్తాడు. ఎందుకు చెప్పాలి? ఎందుకు ఆలోచించాలి మీరు? ఎందుకు? పాపం చేశాడు,
దేవుడు చెయ్యి విడిచాడు. నువ్వు దేవుడు పని చేస్తున్నావా? అదే నేను దేవుడు సభ జరుగుతుందండి, నేను వెళ్ళి ఏ పని చేయలేదండి, ఇదే లోపల తిరుగుతున్నాను, ఇదే నా పనిలో తిరుగుతున్నాను, నేను పాపం చేస్తున్నాను. ఎవరికండి భయం ఉంటుంది? చూడండి ఏమంటున్నాడు, మనము అబ్షాలోము చేతిలో నుండి రక్షణ నొందలేము, మనము పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనక మనకు కీడు చేయకను, పట్టణములు కత్తివాతను హతము చేయకను ఉన్నట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. వచ్చేస్తున్నాడు కొడుకు. చెప్పాడు దేవుడు, నీ జీవితం ఇలాగ అయిపోతుంది, అందుకే వస్తున్నాడు. దేవుడి శిక్ష వస్తుందని చెప్పాడు, అందుకే వస్తున్నాడు వాడు. నేను ఇంకేం చేయలేను. తిరగబడుతున్నాడా దావీదు? వచ్చిన శిక్షను ఒప్పుకుంటున్నాడా? జాగ్రత్తగా వినాలి. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుడు వేసిన శిక్షనే ఒప్పుకుంటున్నాడు, పడుతున్నాడు, ఆ శిక్షలోకి వెళ్తున్నాడు. ఏమంటే దావీదు మనసాన్ని, బాబోయ్ మీరు బాగా దావీదుని స్టడీ చేయండి. ఏమంటే కిందకి వెళ్ళేసరికి చూడండి, ఆ అధ్యాయం 30వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. 30వ వచనానికి వచ్చేసరికి అయితే దావీదు ఓలేవ చెట్ల కొండలు ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలను కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఏంటి దావీదు? రాజుకు కాలుకి చెప్పులేవా? దావీదు రాజుకు కళ్ళంప ఏడుపా? ఏంటంటే ఇలా ఎందుకు మారింది దావీదు జీవితం? తప్పు చేశాడు, పాపం చేశాడు. చేస్తున్నప్పుడు హాయిగా ఉంది, చేసిన తర్వాత ఎంతటి శిక్షను దేవుని నుండి తెచ్చిపెట్టింది. ఒక అనామకుడు షిమియోను ఒకడు ఉంటాడు. వాడంటాడు, దావీదు ఇలా కష్టాలలో కన్నీళ్ళలో ఎవడు ఎలా బాధపడుతుంటే, ఎలా కష్టాలు పడుతుంటే షిమియోను వాడు వచ్చి అంటాడు, దావీదుకు బలి జరిగింది, నువ్వే సౌలు కుటుంబాన్ని అంతా చంపేసిన సింహాసనం కోసం, నీకు బలి జరిగింది, నువ్వు చేసిందే నీ మీదకి వచ్చిందని రాళ్ళు ఇస్తున్నాడు. ఒక అనామకుడు షిమియోను వాడు శపిస్తున్నాడు దావీదుని. చీ 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 అంటాడు దావీదుని. ఎవరు మనమైతే ఆ ప్లేస్లో మనమైతే ఏం చేస్తాం తెలుసా? అప్పటికే దావీదు పక్కన రాజులో ఉన్నప్పుడు అటు పక్క బలాఢ్యులు, ఇటు పక్క బలాఢ్యులు, సైన్యం ఉంది, అప్పటికే కొద్దిపాటి సైన్యం. మనమైతే ఏమంటాం తెలుసా? ఈడేట ఒక అనామకుడు నన్ను శపిస్తున్నాడు, నా మీద రాళ్ళు వేస్తున్నాడు, వెళ్ళాడు అంత చూడండి అనాలి. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? ఆయన చంపేస్తానన్నాడు. దావీదు పక్కన ఉన్న ఒక అతను, దావీదు ఏమంటాడు తెలుసా? వద్దయ్యా వద్దా. వాడు అంటాం కాదు, నా బ్రతికే బాగోలేదు, నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను కనుక వాడిని రేపింది ఎవరో తెలుసా? దేవుడు. లేకపోతే రాజునైన నన్ను ఒక అనామకుడు చీ అంటేంటి? నేను చేసుకున్న తప్పు అంటున్నాడు తప్ప ఎవ్వరి మీదకి తిరగబడ్డాడు దావీదు. రాజు ఇంటి కూడా తప్పు చేసిన తర్వాత మీరు నేను దేవుడి సన్నిధిలో నేర్చుకోవాల్సింది ఇదే. తప్పు చేస్తానమా, పాపం చేస్తానమా, హార్ట్ఫుల్గా తప్పును పాపాన్ని దేవుని ఎదుట ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి. తప్పు చేస్తున్నాడు ప్రభు, ఒకప్పుడు చేశారు ఇంకొక బాగా పని, ఇప్పుడు చేయట్లేదు. ఒకప్పుడు బాగా మీటింగ్లు పెట్టించారు, సుమార్త చేపించారు, చేయట్లేదు, ఇప్పుడు పడిపోయిన లోకంలో. తప్పు చేస్తున్నాడు ప్రభు, మళ్ళా అవకాశం ఇది ప్రభు, నా తప్పును క్షమించు ప్రభు అడగాలి. ఎందుకంటే ప్రారంభంలో చదువుకున్నామా, మేలైన చేయని ఎరుగియు అలాగే చేయని వాడికి ఏమొస్తుంది? పాపం. ఎవడ ఆ రోజు వాళ్ళకి ఆజ్ఞలు అవి, ఈ రోజు క్రైస్తవుడిగా మన ఆజ్ఞలు ఏంటో తెలుసా? ఆ పాత ఆజ్ఞలను పాటిస్తూనే, వ్యభిచారం, దొంగతనం, ఆ పాత ఆజ్ఞలు పాటిస్తూనే దేవుడు క్రైస్తవుడికి ఇచ్చిన కొత్త ఆజ్ఞలు ఏంటో తెలుసా? మీరు ఖచ్చితంగా బ్రతుకున్నంత కాలం ఏ పని చేయాలి? సువార్త పని, దేవుడు పని. రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఏం చెప్పాడు? 20 రోజులు అక్కడ మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలో త్రాగినప్పుడు ఎలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని అంటున్నారా? అసలు మన దగ్గరండి ఆరాధనలో ఆ మాట చెప్పకుండా బల్ల కార్యక్రమాన్ని ముగించారండి కదా. అలాగ తినేస్తారు, అలా తాగేస్తున్నారు, తర్వాత మూర్తి చూసుకుని మాకేం కాదంటే సోమవారం నుంచి లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ చెప్పి పాపం చేస్తున్నాం, అపరాధులు అవుతున్నారు. ఆ బల్లలో పాలు ఎవడు పాలు పంపులు పొంది నువ్వు పని చేయకుండా అపరాధి అవుతున్నావు. సరే, దావీదును ఒక ఉదాహరణగా పెట్టాను నేను. దావీదు జీవితాన్ని బట్టి మనం చేస్తున్న పాపాలు ఏంటో మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి ఒక బలహీనత ఉందండి క్రైస్తవులకి. ఏంటా బలహీనత అంటే, రక్షణ పొందారా? అయ్యో మేము రక్షణ పొందాలి 30 సంవత్సరాలు, 30 years ఇండస్ట్రీ. సినిమా డైలాగ్ చెప్పాను మీకు.
30 years వెళ్ళచ్చు బాప్తిజం తీసుకుని. ఏమయ్యా ఏమంటే మేము కథం కంటే పెద్ద ఆయనకి, అయ్యా కొంచెం దేవుడు అంటే బాగా ఇష్టంగా ఉంది మీకు, మేము బైబిల్ తరగతులు పెడుతున్నాం, కొంచెం చక్కగా వచ్చి వాక్యం నేర్చుకోండి, మీ కుటుంబం పెద్దది కదా, మీ పిల్లలు కూడా కొంచెం వాక్యం చెప్తారు, కానీ అందరూ కుటుంబం అంతా చక్కగా వాక్యంలో ఉంటుంది అనగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏడు నేను వచ్చి ఇప్పుడు వాక్యం నేర్చుకోవాలా, నీ వయసు ఎంత అన్నాడు? 35 అన్నాడు. నేను బాప్తిజం తీసుకునే 30 సంవత్సరాలు అయింది అన్నాడు. ఓరు నాని చూసారా? ఏంటి నేను 35 సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకుని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి బైబిల్ నేర్చుకోవాలా? రక్షణ పొందేశాను, పరలోకం వెళ్ళిపోతాను, నీ బైబిల్ వద్దు, నీ బైబిల్ తరగతులు వద్దు అంటున్నాడు. ఒక మాట చెప్పానండి, అయ్యా నేను ఏం చెప్పినా వినరు, ఎందుకు? పాపము వలన కలుగు భ్రమ చేత ఏమైపోయాడు? కఠినపరచబడ్డాడు. నువ్వు ఏం చెప్పినామో కానీ ఒక ముక్క రాసిస్తాను, ఇంటికి వెళ్ళిందా దయచేసి ఒక్క వాక్యం చదువుకొని చెప్పాను. ఏ వాక్యం? తిమోతి పత్రికలో ఉంది. మనము రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఆయన హెచ్చరించుతున్నాడు. రక్షణ పొందితే అయిపోయింది అనుకున్నది క్రైస్తవ్యం. పొందిన తర్వాత ఆ వాక్యం విషయంలో నీకు అనుభవం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఏంటంటే ఒకటో వచ్చారు, రక్షణ తీసుకున్నాం, తర్వాత ఏంటి కూడా చదవలసినవేమి? యేసుప్రభు మాట ఏమి క్రైస్తవులకు అర్థం కలదండి. మీరు యేసుప్రభు మాట చెప్తాడు ఏమని? భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు ఏమిస్తాను? అమ్మ ఆదివారం వెళ్ళటం, విశ్రాంతిని ఇస్తాను అన్నాడు కనుక హాయిగా కొడుకుని రావటం. ఇదే విశ్రాంతికి. గోడ కానుకొని ఫ్యాన్ ఎక్కడ చూసుకుని గుళ్ళో నిద్రపోవడం విశ్రాంతి. చాలా మంది ప్రసంగాలు అలాగే చెప్తున్నారు. అమ్మ చూడు మరి అమ్మ ఇక ఎక్కడైనా నిద్రపడుతుందో గుళ్ళో చూడు ఎంత హాయిగా ఉంటుందో, ఇదే దేవుడు ఇచ్చే విశ్రాంతి అన్నాడు ఒక ఆయన. విశ్రాంతి ఎక్కడ ఇస్తానన్నాడు? విశ్రాంతి చచ్చిపోయిన తర్వాత దేవుడు కొరకు భూమి మీద అష్ట కష్టాలు పడితే పౌలు గారు లాగా, అపోస్తులులాగా, ప్రవక్తలాగా నువ్వు దేవుడు కొరకు భూమి మీద కష్టపడితే ఆ తర్వాత వస్తుంది విశ్రాంతి. భూమి మీద విశ్రాంతి ఇస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఎవరు పూరా ఆ వాక్యమే కరెక్ట్ గా చదివితే పోవాలా? 28 కింద ఇంకా 29 ఆ కింద మాటలో పై మాటలో చదువుతూ కాస్త చేసుకోవడం అర్థం. ఏమన్నాడు? మీరు నా యొద్దకు రండి, నా కాడెత్తుకోండి అన్నాడు. కాడెత్తుకుని నా దగ్గర నేర్చుకుని వెళ్ళండి లోకానికి. నా కాడెత్తుకుని నా దగ్గర నేర్చుకున్న మాటలు లోకానికి చెప్తే అప్పుడు ఇస్తానన్నాడు విశ్రాంతి. అక్కడే ఉంటుంది మాట, ఆ మాట ఎవరు మళ్ళీ గందరగోళం క్రైస్తవులు ఇవ్వండి. ఇంకోటి చెప్పనా? ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు పాయింట్లోకి వచ్చి జాగ్రత్తగా రండి. పాపం వల్ల ఆ రోజు దావీదుకు భ్రమ కలిగింది. భ్రమలో కఠినపరచబడకుండా పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశాను మహాప్రభు అన్నాడు. విషయం చెప్పనా? ఈరోజు ప్రజలని ఇలా పశ్చాత్తాపం దేవుడి దగ్గర పడేటట్టుగా చేయవలసింది ఎవరు అంటే బోధకులు. మనమంతా తప్పు చేస్తున్నాం, మనమంతా పాపం చేస్తున్నాం, దేవుడు పని చేయట్లేదు, మన సంఘం ద్వారా మీటింగ్లు పెట్టట్లేదు, సభలు పెట్టడం లేదు, సువార్త చెప్పడం లేదు, మనం పాపం చేస్తున్నాం అని చెప్పవలసిన సంఘంలో ఉన్న సేవకులు ప్రజలకి ఏమి చెబుతారో కూడా దేవుడు రాశాడు. అది వాక్యపట్నంలో చదివించాడండి. 20 గ్రంథం చూడండి ఒకసారి, ఎంత బాగుంటుంది. 23వ అధ్యాయం అండి, 16-17 వచ్చిన చూడండి ఏమంటున్నారు. 20 గ్రంథం 23వ అధ్యాయము 16-17 వచ్చినాడు. ముగిస్తానండి. ఇక సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఒక చదువు నాకు ఇవ్వట్లేదు. ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు చెప్పు ప్రవక్తల మాటలు మీరు ఏం చేద్దంట? ఆలకింపకుడి. వద్దు మాట్లాడవద్దు అంటున్నాడు. ఎందుకు వద్దు అంటున్నాడు? చూడండి చెప్తారు. ఇప్పుడు వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. ఎవరంటే భ్రమ పెడుతున్నది? ఇప్పుడు ఎందుకే బోధకులా, ప్రవచనాలు చెప్పేవాళ్ళ ఏం భ్రమ పెడుతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళండి, ఆదివారం రోజు కానీ సభల్లో కానీ ప్రసంగాలన్నీ ఒకదాని మీదే. ఏది కదా? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. వీడు తాగుబోతైన ఆశీర్వాదమే, తిరుగుబోతైన ఆశీర్వాదమే. ఎప్పుడు గుడికి రానోడు కూడా ఏమొచ్చేస్తుందట? మరో బోధ లేదు. ఇప్పుడు చెప్తాడు చూడండి, దేవుడు అక్కడ ఏమంటాడు? నా చదవండి. వాళ్ళు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు. ఎలా భ్రమ పెడుతున్నారు చెప్తాడు. వాడు నన్ను తృణీకరించి వారితో, నా మాట వినని వాళ్ళతో నీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా
వారితో మీకు కీడు రాదనియో చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనాలను పలికేస్తున్నారు. ఎంత బాగుంది! ఇప్పుడు ఈ వాక్యాన్ని కరెక్ట్గా ఈరోజు బోధకు అప్లై చేయండి. వచనం లేకుండా నోరు తెరవదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. మేము వచనం లేకుండా నోరు తెరవండి, వచనం లేకుండా బోధ చెయ్యం. కానీ అక్కడ ప్రసంగాలు కదండి, ఆ గంటల తరబడి పెట్టగలరు స్టోరీలు. ఎవరు చెప్పారు అవి? వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవుడు కొరకు బ్రతకని వాళ్ళతో, దేవుడు మాటను తృఢీకరించే వాళ్ళతో కూడా నీకు ఏ పర్లేదు అంటారంట. మనం ఏమనుకుంటున్నా? అయ్యగారే పర్లేదు అన్నప్పుడు నాకేముందిగా, అయ్యగారే దీవులు వస్తాయన్నప్పుడు, అయ్యగారే బాగుంటావు అన్నప్పుడు అమ్మో అసలు నాకు తిరిగలేదు అనుకోండి, కాలు రగరేసుకుంటూ పాపము వలన కలుగు భ్రమలో దేవుడి కొరకు బ్రతకకుండా లోకం కొరకు బ్రతుకుతున్నారు. ఏంటంటే ఆశీర్వాదాలు, ఇల్లు వస్తాయి, పొలాలు వస్తాయి, డబ్బు వస్తుంది, ఆస్తి వస్తుంది, అన్నీ ఉన్న కరోనాలు ఏం చేసుకున్నారు? వాటిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసి వెళ్ళిపోయారు. 1000 కోట్లు ఆస్తుంది కాబట్టి ఆయన మరి క్రైస్తవుకి ఈ తాయిలను ప్రకటించారండి. మనకేమో అవే ఇష్టం. ప్రవక్తలు, బాగు చేయవలసిన ప్రవక్తలు, బాగు చేయవలసిన బోధకులు సమాజాన్ని దేవుళ్ళు ఉంచారంట. రమా మీరు బాగానే ఉన్నారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది తప్పండి. సరిచేయాలి బోధకుడు మనల్ని. మనం ఏది చెప్పినా రైట్ అనకూడదు. కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే, సంఘం పెద్దలు తిరగబడాలంటే ప్రాసన రాగించి. మన కర్నూలుకి వెళ్ళానంటే, నేను కర్నూలుకి వెళ్ళి ఒక ప్రసంగం చేశాను. ఏ ప్రసంగం చేశానంటే, పెళ్లి గురించి ఘాటు ప్రసంగం కూడా చేశానండి. మీకు ఇష్టం వచ్చినట్టుగా పెళ్లిళ్ళు చేసుకోకండి, దేవుడు ఊరుకోడు. పెళ్ళి దేవుడి కొరకు చేసుకోవాలని చెప్పాను. ఆ ప్రసంగానికంటే నిజం ప్రజలందరూ ఎలాగో కానీ వెనకాల ఉన్న సేవకులందరూ నవ్వుకుంటున్నారండి. తర్వాత భోజనాల దగ్గర ఒక ఆయన అంటాడు, నాయన నీకు 100 నమస్కారాలు, మేము చెబితే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించేస్తారు, నువ్వు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి భలే చెప్పాడు ఆయన, మీరు తాట తీసేసావు ఆయన అంటున్నాడు. చూసారా? అంటే వాళ్ళ పరిస్థితులు కూడా ఆ మార్పుని, అంటే వాళ్ళు ఏది అడిగితే అదే చెప్పాలి. తప్పు కదండి ఇది. అనుకూలమైన బోధకులు పోగు చేసుకుంటారని బైబిల్లో చెప్పాడు. ఎవరు పోగు చేసుకున్నారు ఈరోజు? వద్దండి. మనం ఏది చేసినా రైట్ అనేవాడు మంచివాడు కాదు. బైబిల్ బాగా చదవండి. మంచి స్నేహితులైతే ఏం చేస్తాడు తెలుసా? ముద్దులు పెట్టాడు. ఏం చేస్తాడంట? గాయపరుస్తాడు. నిన్ను గాయపరిచేవాడు నిన్ను ప్రేమించేవాడు. నువ్వు చేస్తానది తప్పు అని నీకు చెప్పేవాడు నిన్ను ప్రేమించేవాడు. ముద్దు పెట్టేవాడు ఇస్కరియోతు యోధ. చాలా మంది తెలియదు ఇది. అయ్యో ప్రభువా అన్నాడు. అంత ఎల్లు ముద్దు పెట్టుకోనే, నాకు తెలిసిన నేను ఆటకాలనుకున్నాడు యేసు వెనకాల. ఇస్కరియోతు ఏదో ఏం చేశాడు యేసుని పట్టించడానికి? ఇల్లు నేను ముద్దు పెట్టుకుంటాను, ఎవరిని నేను ముద్దు పెట్టుకుంటానో ఆయన్ని మీరు పట్టుకుంటాను ఒప్పందం చేశాడు. ముద్దులు పెట్టుకోవాలి అసలు నమ్మకండి. యోధాలే దేవుని పిల్లరా తప్పు చేశారండి. దావీదు పశ్చాత్తాపడ్డాడు. షిమి లాంటి వాళ్ళు ఎగురుతున్నా నేను తప్పు చేశాను వాడిని ఏమనకండి అంటాడు. అయ్యో మీరు చదవండి 16 అధ్యాయం 17 అధ్యాయం చూస్తే దావీదు టాప్ సీక్రెట్ చెప్తానండి, జాగ్రత్తగా ముగిచేస్తాను. ఇక పాపము వలన మన జీవితాలు భ్రమలో ఉండి కఠినపరచబడతాయి. కానీ దావీదు ఏమంటున్నాడు? ఈ పాపం చేసిన తర్వాత, ఈ తప్పు చేసిన తర్వాత, నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావని చెప్పిన తర్వాత ఒక కీర్తన రాశాడు దావీదు. 51వ కీర్తన. కీర్తనలో ఏమంటున్నాడో దావీదు, ఏమంటే నిజంగా ఈ రాత్రి మీరు కీర్తన బాగా చదవండి. 51వ కీర్తన. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపంతో ఏమంటున్నాడు దావీదు చూడండి. 51వ కీర్తన మొదటి రోజు చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము నువ్వు చాలా ప్రేమ కలిగినవాడు నాయన. కాస్త నీ ప్రేమతో, నీ బాహుల్యమైన ఆ ప్రేమతో చిన్ని తప్పులు నా అతిక్రమాలు కొంచెం క్షమించు. తప్పు చేశాను, నీ కొరకు బ్రతకవలసిన నేను, నీ కొరకు యుద్ధం చేయవలసిన నేను అతన్ని చంపించాను, ఆ భార్యను తెచ్చుకున్నాను, తప్పు చేశాను ప్రభా, నా అతిక్రమం నా తప్పును క్షమించు. చూడండి ఆ మాటలు ఎంత బాగుంటాయండి. 2వ వచనం. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. మాట్లాడుతాను ఇక్కడ. దావీదు ఎందుకు ఇంతలా గోజాడాలి?
ఎవరు ఇంతకు ముందు ఒక రాజు ఉన్నాడు దావీదుకు ముందు, ఎవరు చెప్పండి? సౌలు. నువ్వు తప్పు చేసావని కదా వాడు పశ్చాత్తాపడ్డా, దేవుడు తిరగబడ్డా? తిరగబడ్డాడు, ఒప్పుకోలేదు. దావీదు రాజుగా దేవుడే పెట్టా సరే దావీదును తరుగుతున్నాడు. కానీ దావీదు అలాంటాడు కాదు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ప్లీజ్ ప్రభా నన్ను కడుగు ప్రభా. ఇక్కడ సంగతి చెప్తాను, దావీదు తెలిసింది, మనకి తెలియదు ఏంటో తెలుసా? పాపము జరిగే చోట ఎవరు పాపాన్ని ప్రేమించే వాళ్ళతో దేవుడు అస్సలు ఉండడండి. పాపులను ప్రేమిస్తాడు దేవుడు, కానీ పాపాన్ని మాత్రం ప్రేమించడు. దావీదుకి ఒక భయం కలిగింది, ఏంటో తెలుసా? నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, పాపులను తప్పు చేసిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టేస్తాడు, నన్ను విడిచిపెట్టేస్తే నా బ్రతికేమైపోద్దు బాబోయ్, అసలు బతుకుడాను భూమి మీద ఎవడో బ్రతికాన్ని చంపేస్తాడు, దేవుడు నన్ను విడిచిపెడతాడు తప్పు చేస్తే, పాపం చేస్తేనని ఒక రిక్వెస్ట్ పెడతాడండి. బలంగా ఇలా చదువుకుంటూ వచ్చేస్తే 7వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనం, నేను పవిత్రుడన్నట్లు ఈ సోపుతోను నా పాపమును పరిహరింపుము, ఏమవు కంటేను నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము. ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడంటే 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు ఇంకీసారి గట్టిగా మాట్లాడతాను, నీకు తప్పు చేయను ప్రభా, ఇది స్థిరమైన మనసు. మనం ఎలాంటి వాళ్ళు అంటే ఆదివారం ప్రార్థన చేస్తాం, అది అయిపోయిందా సోమవారం ప్రార్థన, మళ్ళీ అది మర్చిపోతాం, ఆ పాపాన్ని మర్చిపోతాం, తప్పులు మర్చిపోతాం, మరో తప్పు చేసి మళ్ళా ప్రార్థన, అలాంటి కాదు ప్రభావ. నేను స్థిరమైన హృదయం నూతనంగా నేను పుట్టించుకుంటున్నాను, నాకు పుట్టించే ప్రభా. ఇక మీదట నేను నీ ఆజ్ఞను మీరు నేను తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఏం జరుగుతుందంటే దావీదు చెప్తారు ఇప్పుడు 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా. తోసేయద్దు ప్రభా, నీ చేతులెత్తి మొక్కుతాను, నీ సన్నిధిలో నుండి తోసేయద్దు, నీ రక్షణ నా నుండి తీసేయద్దు, నీ సన్నిధి, నీ తోడు, నీ కృప నా మీద నుండి తీసేది. ప్లీజ్ మీ పాదాలు పట్టుకుంటాను, నా పాపాన్ని కడగండి, నన్ను మాత్రం తోసేయకండి, నన్ను మాత్రం గెంటేయకండి నీ సన్నిధిలో నుండి. దేవుడు విడిచిపెడతాడా పాపం చేస్తే? అవునండి, దేవుడు పట్టించుకోవడం, పాపపు జీవితంలో ఉంటే పట్టించుకోడండి. పాపపు జీవితాలంటే దేవుడికి అసహ్యం. కరుణిస్తాడు పాపని, మారు ప్రసంగాలు చెప్తాడు. ఎప్పటికీ మారకపోతే ఒకేసారి ఏం చేస్తాడు? రాకెత్తున్నావు. విచిత్రం ఏంటంటే దేవుడు విడిచిపెడితే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో దావీదుకి తెలుసు. దేవుడు విడిచిపెడితే జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయి మనకి తెలియదు. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకండి, కఠిన హృదయాలుగా మారిపోకండి. తెలుసు బైబిల్లో మీకు ఒక చరిత్ర. కఠినపరచుకున్నాడు పదే తన హృదయాన్ని. ఎవరు? ఫరో. యెహోవా విడిపించమన్నాడు, యెహోవా తీసుకురమ్మన్నాడు, తన ప్రజలని సరికి ఏమన్నాడు? యెహోవా ఎవడు? కఠినుడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎన్ని మాటలు దైవజనులని అహరోను వచ్చి చెబుతున్నా పట్టించుకోని వాడిగా, కఠినపరచబడిన వాడిగా మారిపోయాడు. చివరికి ఈ రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది. చివరికి రాజ్యంలో మొదటి సంతానం అంతా చచ్చిపోయింది. అప్పటికి గాని వాడికి ఏం రాలేదు, బుద్ధి రాలేదు. పోనీ అప్పుడైనా మారాడంటే వెళ్ళందని వేయాలని పంపించినట్టుగానే ఇశ్రాయేలు పంపించాడు. కానీ ఎవరు పంపించాడు? మళ్ళీ సైన్యాన్ని పంపించాడు, సముద్రంలో చచ్చాడు. సరే, కఠినపరచుకుంటే మారకపోతే చచ్చిపోతామండి. కానీ దావీదు కఠినపరచుకోకుండా తప్పు చేశాను, పాపం చేశానని ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపంతో కీర్తన రాస్తున్నాడు, దేవా నన్ను కడిగే, ఈ పాపపు ఊబిలో నుండి నన్ను లాగే, నేను ఆ పాపపు ఊబిలోనే ఉండిపోతే నీ సన్నిధి ఉండదు, నీ తోడు ఉండదు, నీ కృప ఉండదు, నీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నాలో ఉండడు. చాలా మంది బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చాడు మీలోకి, ఉన్నాడో వెళ్ళిపోయాడో మీ జీవితాన్ని పరీక్షించుకుంటే మీకు అర్థమవుతుంది. ఉన్నాడా? పాపం చేస్తే ఉంటాడా? ఎప్పుడు వాక్యం చదవక, ఎప్పుడు ప్రార్థన చేయక, ఎప్పుడు దేవుడి పనికి ఏ సహాయం చేయక, అసలు స్వార్థ పనులు మన జీవితాలే లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా?
వెళ్ళిపోతాడని దావీదుకు తెలిసి గోజాడుతున్నాడు. ప్లీజ్ ఈ ఒక్క పాపానికి పరిశుద్ధాత్మ దేవుడి నుంచి నాలో నుంచి తీసేది ప్రభు, ప్లీజ్. కన్నీటి ప్రార్థన. ఎప్పుడైనా ఈ పాపాలు పని చేస్తాం, మనం కన్నీటి ప్రార్థన దేని చేస్తాం? ఉద్యోగం రావట్లేదండి ఉపవాస ప్రార్థన ఇద్దాం, మా కొడుకు పెళ్ళి అవ్వట్లేదండి ఉపవాస ప్రార్థన ఇద్దాం, మా అమ్మాయికి ర్యాంక్ రాలేదండి ఉపవాస ప్రార్థన పెట్టాం. ఇవి మన ఉపవాస ప్రార్థనలు. దావీదు పాపం కడుక్కోవడానికి ఏడ్చాడు, పక్క చచ్చిపోయేలాగా. సామెతల గ్రంథం ఒక మాట చెప్తూ చూడండి. సామెతల గ్రంథం హెచ్చరిక మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 28:14 ఉంది. సామెతల గ్రంథం ఏమండి 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఎవడు ఏముండాలంట? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు. నిత్యము భయం. ఎవరు దేవుడిలో నిత్యము భయం ఉంటుంది మనకి. ఆదివారం భయం, క్రిస్మస్కి భయం, జనవరి 1కి భయం, ఈస్టర్ భయం. నిత్యము భయం ఉందా? రోజు దేవుడు భయం ఉందా? రోజు ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించిన నువ్వు ఆ రోజు పాపం చేసావా? దేవుడికి ఏమైనా చేశారా? ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది, దేవుడి కోసం ఏం చేయకుండా భయపడుతున్నారా? నిత్యము భయం అంటే చూడ అక్కడ చదవండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కఠినపరచుకునేవాడు ఖచ్చితంగా కీడులో పడతాడు. పరులగా కఠినపరుచుకుంటున్నావా? నేను తప్పు చేశానని ఒప్పుకొని దేవుడు బాగా దగ్గరికి వెళ్తావా? కఠినపరచుకున్న వాడు ఎదురు పడతాడంట, కీడును పడిపోతాడు. బైబిల్లో చాలా సందర్భాలు ఉంటాయండి. అపోస్తుల కార్యాలు ముగిస్తాం చివరమాట 19:9 చూడండి. పౌలు గారు ఏమంటున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు 19:9 చూడండి. అయితే పౌలు గారు ప్రసంగం చెప్తుంటారండి, వినకుండా ఏమైపోయారో చెప్తున్నాడు ఇక్కడ. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురన్ను అని ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చాను. ఎవడైతే కఠినపరచబడి దేవుడి మాటను ఒప్పుకోవట్లేదో వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు దైవజనుడు పౌలు గారు. విడిచిపెట్టేస్తారండి కఠినం అయిపోతే, పట్టించుకోడిక. కానీ దేవుడు పిల్లరా, పాపము వలన కలుగు భ్రమ మనల్ని ఏం చేస్తున్నాడు? పడేటట్టుగా చేస్తుంది. దావీదు కఠినపరచబడలేదు, చేసిన పాపాన్ని ఒప్పుకొని వెంటనే రియలైజ్ చేయాలి, తప్పు చేశాను, పశ్చాత్తాపం. దేవుడులారా, కనుక చివరిగా మనం ప్రారంభించిన మాట హెబ్రీ పత్రిక 13:13. హెబ్రీ పత్రిక 13:13. హెబ్రీ పత్రిక 3:13. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే ఒకడు ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోండి. నేను బ్రదర్ ఒకప్పుడు బాగా దేవుడు పని చేసేవాడు చేయట్లేదేంటి? బుద్ధి చెప్పుకోండి. లేకపోతే వాడు ఏమైపోతాడు తెలిసి ఆ భ్రమలో కఠినపరచబడిపోతాడు. అదే జీవితం అనుకుంటాడు, ఆ భ్రమలో బతికేస్తాడు, చచ్చిపోయి ధనవంతుల పాతాలని జారిపోతాడు. జాగ్రత్త. దేవుని పిల్లలారా, మిమ్మల్ని ప్రేమించి చెప్పానండి, కఠినపరచబడకండి. లోకాన్ని చూసి, లోకంలో ఆశలను చూసి, డబ్బులు చూసి, అధికారాలు చూసి, ఉద్యోగాలు చూసి, వ్యాపారాలు చూసి, పంట చూసి నేను బాగున్నాను. కఠినపరచబడకండి. పాపం అది. మీరు దేవుడి కోసం చెయ్యాలి, మీరు దేవుడి కోసం బ్రతకాలి. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఇంతకాలం మీరు అందరూ ఉండిపోయారేమో, ఒకసారి దేవుడి దగ్గర మోకాలు వేసారు. దేవ, ఇంతకాలం ఈ మాటలు నాకు తెలియక తప్పు చేశాను, ఇప్పటి నుంచి మీకోసం బ్రతుకుతాను, మీకోసం చేస్తాను, మీ కొరకు మారుతాను, మీ కొరకు బైబిల్ నేర్చుకుంటాను, బైబిల్ని ప్రకటిస్తాను, ప్రకటించే వరకు సాధారణంగా ఉంటాను, ఏదో ఒక పనిని మీకోసం ఎత్తుకుంటాను. అడగండి దేవుడిని. కఠినపరచబడతాను. నేను బాగానే ఉన్నాను, మేము బాగానే ఉన్నాం, మా కుటుంబం బాగానే ఉంది. ఇప్పుడు తెలియదండి దాని యొక్క పర్యవసానం ఇప్పుడు మీకు తెలియదు. కొన్ని ఎవరు తిమోతి పత్రిక చెప్తే టైం అయిపోయింది, రాసుకుంటే తర్వాత చదువుకోండి. మీ దగ్గర ఎంత బాగుంటుంది అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక
5:24 అక్కడ ఏమంటాడంటే, కొందరు పాపాలు వారు ముందు నడుస్తున్నాయి, కొందరు పాపాలు వారు వెనక వస్తున్నాయి అంటాడు. అంటే మనిషికి ముందు పాపమే, వెనకాల కూడా పాపమే. జీవితం అంతా పాపపు మయమైపోయిందండి. చచ్చిపోయిన తర్వాత దీనికి ఖచ్చితంగా శిక్షణ వేస్తారని చెప్తాడు అక్కడ. చదువుకున్న తర్వాత దేవుని పిల్లరా, వద్దండి. దేవుడి కోసం పుట్టాం, దేవుడి చేత కాపాడబడుతున్నాం, దేవుడి చేత కుటుంబాలుగా ఏర్పరచబడ్డాం, దేవుడి వల్ల కరోనా బారి నుండి ఆయన కృపతో రక్షించబడి ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చున్నాం. మనము, మన కుటుంబాలు, మన పిల్లలు బాగున్నాం కదండి. ఆయన బ్రతుకుంచింది దేవుడు పని చేయడానికే. ఆయన మనకి మరలా ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చింది, మరలా ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఆయన కొరకు బ్రతుకుతామని తప్పు చేయకండి, పాపం చేయకండి. వృధాగా మీ జీవితాన్ని లోకం కోసం ఖర్చు చేయకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దేవా, పాపము భ్రమ కలిగించి ఈ లోకాన్ని చూపించి హృదయాలను కఠినపరచి మారని వారిగా, పశ్చాత్తాపడని వారిగా, మీ వాక్యం ముందు తలదించని వారిగా, మీ కొరకు బ్రతకని వారిగా మార్చేసింది. చెప్పేశారు, మీరు అలా తయారైపోతారు, మనుషులు అలా మారిపోతారని మీరు ఎప్పుడూ వాక్యం రాయించేశారు తండ్రి. మీరు రాయించిన మాటని మీ పిల్లలు మర్చిపోతారు తండ్రి. మరి దర్శి బైబిల్ రీసెర్చ్ సెంటర్ కనిగిరి కాలేజీకి అనుసంధానంగా పనిచేస్తూ తండ్రి, మరి ఘనకార్యాన్ని గ్రామంలో జరిగించారు. కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా తండ్రి, మీరు ప్రాంతంలో ముందుండి మరి కార్యక్రమాన్ని అంతా నడిపించిన మీ కుమారుడు, ఆత్మీయుడు, తమ్ముడు నాజర్ బాబు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అలాగే నాతో పాటు ఈ 2 దినాలు వేదిక మీద ఉన్న దైవజనులు అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా మరి ప్రాంతంలో సత్య స్థాపన కొరకు కష్టపడుతున్న దైవజనులు, పెద్దలు, మరి లోకాన్ని అలాగే బ్రహ్మాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి తండ్రి మరి పిల్లల్నిచ్చి, ఈ సేవను, ఈ సత్యవాక్యాన్ని మరింత ఈ ప్రాంతంలో మరి ప్రకాశం జిల్లాలో విస్తృతపరచడానికి బిడ్డలకి ఇద్దరికి మీ తోడునివ్వండి. వారికి లోబడి పనిచేస్తున్న ప్రతి కుమారుడికి తండ్రి మంచి మనసు ఇవ్వండి. వాక్యాన్ని విస్తరింప చేయండి, సత్యాన్ని విస్తరింప చేయండి. అనేక మంది సత్యాన్ని స్వీకరించడానికి దేవా బిడ్డలకి అవకాశాలు ప్రసాదించండి తండ్రి. నన్ను పిలిచి 2 రోజులు మీ మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు తండ్రి. మీకు లోబడి, మీ ప్రేమకు లోబడి, మీ వాక్యానికి లోబడి నన్ను గౌరవించిన బిడ్డలందరినీ తను జ్ఞాపకం చేసుకోమని, నాకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు, నన్ను చేర్చుకున్నారు. నన్ను చేర్చుకుని నాకు పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని, వాక్యాన్ని వినడానికి సుదూర ప్రాంతాల నుంచి మీ బిడ్డలు వచ్చి కూర్చున్నారు సభల్లో, వారిని వారి కుటుంబాలను చల్లగా కాపాడి వాక్యపు వెలుగులో ప్రతి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తూ, మాకు జ్ఞానాన్ని నేర్పించి ప్రయోజకులు చేసి తండ్రి మీ కొరకు బ్రతకడానికి కారకులైన మా ఆత్మీయ తండ్రి శేషాల్ గారిని మంచి ఆరోగ్యంతో ఉంచి, వృద్ధాప్యంలో ఉన్న ఆయనకు శక్తిని, బలాన్ని ప్రసాదించమని, యూనివర్సిటీ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యానికి మీ తోడును, మీ కృపను ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూను మనకును సమస్త పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరితో అద్భుతమైన సంగతులు మనకు తెలియజేసిన